హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మెంటార్. నేను మీ సందీప్. ఇవాళ వచ్చేసి నేనైతే దంతేశ్వరి టెంపుల్ అనేసి దంతేవాడ దగ్గరున్న టెంపుల్కి అయితే వచ్చేసాను మీకు చూపిద్దామని. ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించబోతున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని గురించి మనం మొత్తం వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇది. ఇంకా ద్వారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం ఇక మొత్తం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ముందల చాలామంది వరకు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ టెంపుల్ని చూడడానికి వస్తారంట, వేరే స్టేట్స్. అండ్ మనకైతే ఇక్కడ ఇది కొంచెం తెలంగాణ బార్డర్కి కొంచెం టచ్ అవుతుంది. అండ్ వైజాగ్ బార్డర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా చాలామంది అనేసి ఇక్కడ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ ముందర చూసుకుంటే మనకైతే శివుడి యొక్క విగ్రహం అనేసి ఇక్కడ పెట్టారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడే మంచి డిజైన్స్ అనేది దీన్ని మన ఏంటంటే దేశ ఫండ్స్తోని కట్టడం జరుగుతుందన్నమాట. అండ్ విగ్రహం చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఒక ఆంజనేయుని యొక్క విగ్రహం ఉండేది, దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు. నియర్లీ 150 ఫీట్స్ నుంచి ఎక్కువ హైట్కు ఉన్నట్టు మనకైతే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇంకేంటంటే మనం ఇంకా ముందరికి వెళ్తే మనకి ఏమేమి ఉన్నది అనేసి మనకైతే మొత్తానికైతే అర్థమవుతుంది. ఇంకా ముందరికైతే కంటిన్యూగా వెళ్ళిపోదాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే డంకిని మరియు శంకిని అనేసి 2 నదుల కలయికలో ఈ టెంపుల్ అనేసి మధ్యలో అయితే ఇక్కడ పుట్టడం జరిగిందన్నమాట. ఎప్పుడంటే అప్పుడు కొన్ని పురాతన కాలంలో ఏంటంటే శివుడు డ్యాన్స్ చేసేటప్పుడు అప్పుడు ఏదో సంథింగ్ పన్ను ఇక్కడనే పడ్డది అనేసి, అందుకే దీని పేరు దంతేవాడ అనేసి పెట్టడం జరిగింది. అండ్ మనం ఇది ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇదేంటంటే ఈ స్తంభాన్ని మనము దీన్ని ముందు నుంచి ఇట్లా పట్టుకుంటే ఏంటంటే మన పాపాలు అనేవి తొలగిపోతాయి అనేసి ఇక్కడైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. మనకైతే ఎవరి చేతులు అయితే ఇట్లా అందుతుందో చూస్తున్నారు కదా, ఆ చేతులు అట్లా అందుకుంటే వాళ్ళ పాపాలు అనేవి తొలగిపోతాయంట. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను, నన్ను వీడియో తీస్తారు మా వాళ్ళు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి 10,008వ సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఏంటంటే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అని మనకైతే ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే మనమైతే అవేమైనా ఉంటే పాయింట్ ఉంటే లోపలికి రానిచ్చే వాళ్ళు కాదు పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయిందంట. ఏంటంటే యాక్చువల్లీ ఎలా అంటే ఇవి కట్టుకోవాలి, ఇవి లుంగి అంటారు కదా, లుంగి లేకుంటే ఇంకోటి పంచలు ఉంటాయి కదా, వేసుకొని రావడానికి ఛాన్స్ ఉండేదంట. ఇప్పుడు కరోనా టైం తర్వాత ఇదేం లేదు, నార్మల్గా అయిపోయింది. ఎందుకంటే కరోనా టైంలో ఒకళ్ళు అంటుకోవద్దు అవి ఇది అనుకుంటా మనకుండే కదా. చూస్తున్నారు కదా విగ్రహము. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ పాత పురాతనమైన కాలంలో విగ్రహాలు లెక్క మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అన్ని రాళ్ళతోని ఈ మందిరాన్ని నిర్మించడం జరిగిందనమాట మొత్తము. అండ్ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉంటారనమాట, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి ఏంటంటే ఛత్తీస్గఢ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్. చూస్తున్నారు కదా విగ్రహాలు, రాళ్ళతో నిర్మించబడిన విగ్రహాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ విగ్రహాలన్నీ ఇట్లా
ఇది మొత్తం విగ్రహాలతోనే నిర్మించడం జరిగింది. ఏంటంటే ఒకప్పుడు శివుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో శివుని యొక్క పన్ను కింద పడడం జరిగింది అనేసి నేనైతే దీని గురించి నేను చదివినప్పుడు నాకైతే తెలియడం జరిగింది. అదేవిధంగా మా మామయ్య కూడా నాకు చెప్పాడు, ఇలా జరిగిందంటరా అనేసి. అప్పుడు నేను కూడా ఇలా మీకు చెప్తున్నాను. ఇంకేంటంటే అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు దంతం ఏదైతే పన్ను పడిందో దాన్ని మనము నార్మల్గా దంతెవాడ అని ఈ ఊరి పేరు, మరియు దంతేశ్వరి టెంపుల్ అని దీనికి టెంపుల్కి పేరు అనేది ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. అసలు లోపలికి వెళ్ళడానికి స్పేస్ అనేది లేదబ్బా. ఎలా అంటే అసలు నార్మల్ కాదు. వెళ్ళినప్పుడైతే ఈ జనాలు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వీడియో తీయడానికి కూడా మనకి అసలు లేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే గణపతి స్వామి విగ్రహం అనేది పెట్టడం జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అండ్ ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే స్టేట్స్, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికైతే దర్శనం చేసుకొని వెళ్తారు. చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఇక్కడికి వచ్చి దారాలు కట్టించుకుంటున్నారు. చూడండి, ఇంకా మనమైతే లోపలికైతే వెళ్ళాలి. మనకి యాక్చువల్లీ వీడియో తీయడానికి లేదు, కాకుంటే వాళ్ళకి తెలియకుండా నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. నార్మల్గా ఫోటో అసలు తీయకూడదు, కానీ అందరికైతే ఇప్పుడు నార్మల్గా కరోనా టైం దాని తర్వాత అంతా రెగ్యులర్గా ఇదంతా ఏం నార్మల్ అయిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్, ఫైనల్గా మనమైతే ఇక్కడికి వచ్చేసాం దంతేశ్వరి మాత దగ్గరికి. అందరైతే దర్శనం చేసుకోండి ఇంట్లోనే కూర్చొని. అండ్ మీ అందరికీ దర్శనం కావాలని నేనైతే ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ ఈ వీడియోని నేనైతే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇదే దంతేశ్వరి మాత, దీని గురించి నేనైతే ఇంత దూరం నుంచి రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పక్కనే ఉందన్నమాట. పక్కనే ఇంకో టెంపుల్ అయితే ఉండడం జరిగింది ఇక్కడనే. అయితే ఇది వచ్చేసి భోలేశ్వరి మాత, అండ్ భోలేశ్వరి మాత టెంపుల్ అన్నమాట ఇక్కడనే. అండ్ మీరందరూ ఇక్కడనే దర్శనం చేసుకోండి. డైరెక్ట్ వీడియో ద్వారానే ఇంట్లో కూర్చొని దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడైతే మనమైతే వెనక సైడ్కి వెళ్తున్నాం అనమాట. వెనక సైడ్కి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి. ఇక్కడైతే ఇంకో చిన్న విగ్రహం అనేది పెట్టారనమాట ఇక్కడైతే. చూస్తున్నారు కదా. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఏమో మరి మనకు కూడా అంత ఐడియా లేదు. నేను కూడా ఇక్కడికైతే ఫస్ట్ టైం రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయనేసి. అండ్ ఇక్కడైతే మనకైతే ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మనమైతే ఇందాక కొబ్బరికాయ అనేది కొట్టాం కదా అక్కడ. అండ్ మనకైతే వెనక కొబ్బరికాయ ఇస్తున్నారు. దీని పక్కనే మనకైతే బేరే బాబా టెంపుల్ అయితే కూడా ఇక్కడైతే మనకైతే ఉందన్నమాట. అండ్ ఇంట్లో కూర్చొని అందరు దర్శనం చేసుకోండి. ఇంత దూరం రాకుండా మనమైతే డైరెక్ట్ మొబైల్ ద్వారానే దర్శనం చేసుకోండి. అండ్ పక్కనే మనకైతే శివలింగం కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే మనమైతే పక్కన చూస్తున్నారు కదా, అన్ని శివలింగాలు పెట్టడం జరిగింది. దీని చుట్టూ అయితే మనకైతే నియర్లీ 5-6 శివలింగాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. బేరే బాబా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి మనమైతే దర్శనం చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బేరే బాబా టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఎంతో పురాతన కాలం వంటి విగ్రహాలు ఇక్కడైతే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా. అండ్ ఇదే బైరే బాబా టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా, అందరూ ఇంట్లో కూర్చొని దర్శనం చేసుకోండి మంచిగా. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి దీపం. మనకైతే గుడి చుట్టూ శివలింగాలు ఉన్నాయి. మనం అన్నీ కౌంట్ చేసుకుందాం. అది వచ్చేసి ఒకటోది, ఇది రెండోది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే 3వ శివలింగం అనేది ఉంది. అండ్ గుడి చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. నియర్లీ 6 శివలింగాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎప్పుడంటే శివరాత్రి రోజు చాలా రద్దీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారంట. అండ్ ఇది 4థది అండ్ 5థది, మొత్తం 5 ఉన్నాయి. నేను 6 అని చెప్పాను, సారీ. అండ్ ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి అండ్ కామెంట్ చేసేయండి.